జిల్లాలోని కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రకృతి ప్రియులను వన్యప్రాణి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడ అమలవుతున్న పటిష్టమైన సంరక్షణ చర్యల కారణంగా అడవిలో జీవ వైవిధ్యం రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. పచ్చటి అడవులు, సెలయేళ్లు, అడుగడుగున ఉట్టిపడే ప్రకృతి రమణీయత ఈ అభయారణ్యం సొంతం. కవ్వాల్ ఒక టైగర్ రిజర్వ్ యాక్చువల్లీ. సో దీనికి సంబంధించి ఇప్పటికే పులులు కూడా ఇక్కడ సంచరిస్తున్నాయంటూ కూడా చెప్పారు. సో వస్తున్నాయి, మళ్ళీ మహారాష్ట్ర వైపుకు వెళ్ళిపోతున్నాయి. సో ఆ నంబర్ను సైతం ఇక్కడ పెంచుకునే దిశగా అధికారులు చర్యలు చేస్తున్నారు. అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యల ఫలితంగా పులులు, చిరుత పులులు, అడవి దున్నలు, చుక్కల జింకలు, నెమళ్ల వంటి వివిధ రకాల జంతువుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. వలస కాలంలో ఇక్కడికి రకరకాల విదేశీ పక్షులు వచ్చిపోతూ పక్షుల ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ శాఖ అడవిలో పలు చోట్ల ప్రత్యేక సీసీ కెమెరాస్ ను కూడా ఏర్పాటు చేసింది. సో ప్రెసెంట్ మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉన్న విజువల్స్. ఇక్కడ టూరిస్టులను కూడా అలౌ చేస్తున్నట్టున్నారు కదా రోహిత్. ఎస్, ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, చెప్పండి, ఇక్కడ పర్యాటకులను అలౌ చేస్తున్నారా? అండ్ అక్కడ అసలు అప్డేట్స్ ఎట్లా ఉంది కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిస్థితి? సాయికిరణ్. ఎస్ సర్తాజ్, పూర్తిగా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ సంబంధించిన తాజాగా ఒక ఏడాది పత్తు అక్కడ ప్రత్యేకంగా చిత్రీకరించిన విజువల్స్ కావచ్చు, పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసిన వాటి ఏదైతే జంతువులు పక్షులకు సంబంధించి మానిటరింగ్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల అటవీ అధికారులు విడుదల చేశారు. ఆ దృశ్యాలు పూర్తిగా ఇటు ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉంటారో పూర్తిగా వారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే ప్రత్యేకంగా దాదాపు అడవిలో 300లకు సంబంధించి రకాల జాతులకు సంబంధించిన పక్షులు ఉన్నాయి. ఆ పక్షులకు సంబంధించిన కిలకిల రావాలు కావచ్చు, ఆ పక్షులకు సంబంధించిన దృశ్యాలు ఇటు పూర్తిగా ఆకట్టుకుంటున్నాయి ఆ విజువల్స్ లో. ఎస్ సాయి కిరణ్, సో మొత్తానికి వర్షాకాలంలో ఇటువంటి రిజర్వ్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఒకసారి ఆ రిజర్వ్ కు సంబంధించిన విజువల్స్ మనం ఇక్కడ నుండి చూసే ప్రయత్నం చేద్దాం. కదా. ఎస్, సో అన్నీ కూడా అంటే బయటకు వచ్చి మీరు చూసారు బైసన్స్ ని చూసాం మనము, సింగిల్ హార్న్ బర్డ్స్, బాతులు, డియర్. సో బ్యూటిఫుల్ విజువల్స్ కవ్వాల్ రిజర్వ్ లో మనకు కనిపిస్తున్నాయి. క్వశ్చన్ అడుగుతాను, అడవి జంతువులు అంత అందంగా ఎందుకుంటాయి రోహిత్? తెలీదా? నా పర్సెప్షన్ నేను చెప్తాను. ఎందుకంటే అవి క్రూర మృగాలు అయినప్పటికీ మనుషుల్లాగా మనసులో ఏవో పెట్టుకుని ఉండవు కాబట్టి అడవి జంతువులు అంత అందంగా ఉంటాయి. కుదిరితే ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిపి, ఫ్రెండ్స్తో కలిపి పర్మిషన్స్ ఉన్న చోట అడవి బాట పట్టరండి. చాలా బాగుంటుంది అడవి బాట, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను, ఐ లవ్ ఇట్. సో ఇట్లా బైసన్స్ చూసాం కదా. సో జూస్లో చూడడం వేరు, ఇట్లా రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వాటిని చూడడం వేరు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. పిల్లల్ని తీసుకెళ్ళండి. అండ్ వర్షాకాలంలో వెళ్ళటం అయితే ఇంకా సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ.